హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మన అమ్మమ్మ అయితే తెలంగాణ స్పెషల్ మక్క గారెలు అయితే చేసింది. అది ఎలానో ఈ వీడియోలో అయితే చూడండి. ముందుగా మక్క గారెలకు కావాల్సిన పదార్థాలు అయితే రెడీ చేసుకోవాలి. అమ్మమ్మ అయితే మక్క కంకులు అయితే ఒలుచుకొని పెట్టుకుంది. మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్నట్టు విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మక్క గారెలకు కావాల్సిన పదార్థాలు అయితే రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీరలు, జీలకర్ర, ఉప్పు, అలాగే ఒక వెల్లిగడ్డ అయితే తీసుకోవాలి. ఇవన్నీ అయితే దంచుకోవాలి. అమ్మమ్మ అయితే రోట్లో నూరుతుంది. మిక్సీ గ్రైండర్‌లో నూరుకోవచ్చు, రోట్లో నూరుకోవచ్చు. రోట్లో నూరినదైతే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది కదా! అది ఏదైనా కానీ చట్నీ కానీ, ఏది కానీ రోట్లో నూరుకుందైతే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది కదా! అమ్మమ్మ అయితే మిక్సీలో పట్టకుండా రోట్లో అయితే వక్క ముక్క అయితే దంచుతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదట. అమ్మమ్మ స్టైల్‌లో అయితే చేస్తుంది ఈరోజు. ముందుగా పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉప్పైతే వేసుకోవాలి. అలాగే కొన్ని కొత్తిమీరలైతే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా మనం ఒలుచుకొని పెట్టుకున్న మక్క గింజలైతే ఇందులో వేసుకోవాలి. ఇవి పూర్తిగా మెత్తగా పట్టకుండా అయితే వక్క ముక్క అయితే దంచుకోవాలి. అలాగే ముందుగా మనం ఒలిచి పెట్టుకున్నవైతే అన్నీ దంచుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. అమ్మమ్మ అయితే కొన్నైతే దంచింది. ఆ తర్వాత మిగతావి అన్నీ దంచిపెట్టింది. వీడియోలో లాంగ్ అయితదని చెప్పేసి నేనిక్కడైతే స్పీడ్‌లో పెట్టాను. మీరు కూడా ఇలా దంచుకొని చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. అలాగే ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే ఇంకా బావుంటది టేస్ట్ అయితే. మీరు కూడా ఇలానే చేయండి. ఇక్కడ అమ్మమ్మ అయితే కొత్తిమీరలైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంది. అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుంది. ఇవి వేసుకుంటే మక్క గారెలైతే చాలా టేస్ట్‌గా ఉంటాయి. మేమైతే ఇక్కడ కట్టెల పొయ్యి మీదయితే మక్క గారెలైతే చేసుకుంటున్నాము. స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద మక్క గారెలైతే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయి. ఇక్కడ అమ్మమ్మ అయితే మక్క గారెల పిండయితే రెడీ చేసుకుంది. అన్నీ దంచుకొనైతే పెట్టుకుంది. దంచుకున్న తర్వాత ఆ పిండి అంతా కలిసేంత వరకైతే ఒక 2 నిమిషాల పాటయితే కలుపుకోవాలి. ఆ తర్వాత మనము కరివేపాకు, కొత్తిమీర వేసినాం కాబట్టి అవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక కవర్ కానీ, బట్ట కానీ ఏదైనా తీసుకోవచ్చు. చిన్న చిన్నగా ఉండల్లాగా తీసుకొని అప్పాలైతే చేసుకోవాలి. హోల్ చేసుకోవాలి. హోల్ ఎందుకు చేసుకోవడం అంటే అప్పకైతే ఆయిల్ అయితే ఎక్కువ పట్టుకోదు. అమ్మమ్మ చేస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంత కష్టపడి అమ్మమ్మ చేస్తుంది కాబట్టి అమ్మమ్మకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు కూడా చూసి చేసుకుంటారని అమ్మమ్మ అయితే అనుకుంటుంది. ఆయిలయితే బాగా వేడెక్కేంత సేపయితే అవసరం లేదు. కొంచెం వేడి కాగానే అందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కితేనైతే అప్పయితే మాడిపోతుంది. కొంచెం వేడి కాగానే ముందుగా మనం చేసి పెట్టుకున్న అప్పలైతే వేసుకోవాలి. అమ్మమ్మ అయితే ఇక్కడ కట్టెల పొయ్యి మీదయితే చేస్తుంది. అమ్మమ్మని స్టవ్ మీద చేయమంటే కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ బావుంటదని చెప్పేసి అన్నది. అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీద చేస్తుంది. మీకు అందుబాటులో ఉంటే మీరు చేసుకోండి. లేకపోతే స్టవ్ మీద చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే చేసుకోవాలి. ఎందుకంటే అప్పయితే లో ఫ్లేమ్‌లోనే మెల్లగా గోలుతూ ఉంటది. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే అయితే మాడిపోతది. ఈ వీడియో మీకెలా ఉందో అయితే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీ అందరికీ అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీద చేసే వంటలైతే ఈ ఛానల్‌లో అయితే చూపిస్తది. మీరందరూ అమ్మమ్మనైతే సపోర్ట్ చేయండి. అమ్మమ్మ చేసిన వంట ఎలా ఉందో అయితే తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వర్షం పడగానే మనకు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తది కదా! అందులో మెయిన్‌గా మక్క గారెలైతే తినాలనిపిస్తది. ఇలా అయితే మీరైతే చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. మీరందరైతే మన యూట్యూబ్ ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. కట్టెల పొయ్యి మీద ఏమేం స్పెషల్ చేయాలో అమ్మమ్మ అయితే అన్నీ చేసి చూపిస్తా అన్నది.